అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. వినుకొండలో ఏం జరుగుతుంది, ఈ హత్యకు రాజకీయ కోణం ఉందా అనేది ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఆందోళనకరంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. నిన్న వినుకొండలో జరిగినటువంటి ఘటన చాలా దారుణం. నడి రోడ్డుపై ఒక యువకుడిని ఇంకొక యువకుడు విచక్షణారహితంగా నరకడం, అతను మొరపెట్టుకుంటున్నా వినకుండా అతను నరుకుతుంటే ఆ బాడీ నుంచి చెయ్యి సపరేట్ అయిపోయి రోడ్డు మీద పడిపోయింది. అయినా సరే ఆ యువకుడి యొక్క కసి తీరలేదేమో, ఎక్కడ నరుకుతున్నాడో కూడా తెలియకుండా తలపైన మెడపైన ఇలా చూడకుండా తన కసిని తీర్చుకున్నాడు జిలానీ అనేటువంటి యువకుడు. అసలు వీళ్ళిద్దరికి మధ్య ఇంతలా చంపుకునేంత కసి పగ ఎందుకు వచ్చింది? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దీనికి రాజకీయ రంగు పొలవటం ఎంతవరకు కరెక్ట్? చంపినటువంటి వ్యక్తి టీడీపీ వాడే అని వైసీపీ అంటుంది. కాదు వాళ్ళిద్దరూ కూడా వైసీపీ వాళ్ళే అని టీడీపీ అంటుంది. వీరిద్దరి మధ్య నిజమేంటి అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఏపీ ప్రజలున్నారు. అసలు వాస్తవాలు ఏంటి అనేది మనకున్నటువంటి సమాచారం మేరకు, అక్కడ జరిగినటువంటి హత్యకు గల కారణాలు ఏంటి అని మనకున్నటువంటి విశ్వసనీయ వర్గాలు చెప్పిన దాని ప్రకారం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎవరైతే చంపబడ్డాడో రజాకు, ఎవరైతే చంపాడో నిందితుడైన జిలానీ ఇద్దరూ కూడా ప్రాణ స్నేహితులు అనేది వాస్తవం. వీరిద్దరూ కూడా వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. వినుకొండ వైసీపీ కీలక నేతకి ముఖ్య అనుచరులుగా కూడా ఉన్నారు ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే వీరిద్దరికీ మధ్య గత కొంతకాలంగా క్లాషెస్ వచ్చాయి, విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా చిన్నపాటి తగాదాలు అవుతూ ఉండేవి. అప్పుడు వీరిద్దరూ కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. అసలు ఈ గొడవకి గల కారణం ఏంటి అంటే, రషీద్ ఎవరైతే ఉన్నాడో ఇతను జిలానీ కుటుంబ సభ్యులపై దాడికి యత్నించాడు. ఆ కారణం చేత వీరిద్దరికీ కూడా తగాదాలు ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే వీరిద్దరూ రెండు గ్రూపులుగా విడిపోయారు, జిలానీ గ్రూపు, తర్వాత రజాక్ గ్రూపు. అయితే ఇక్కడ వైసీపీ ఆరోపించిన దాని ప్రకారం రజాక్ ఎవరైతే ఉన్నాడో అతను వైసీపీలోనే ఉన్నాడని, జిలానీ మాత్రం గత కొద్ది నెలల క్రితం టీడీపీలో చేరాడు కాబట్టి టీడీపీ ప్రోత్సాహంతోనే చంపాడు అని వైసీపీ పార్టీ నిరాధార ఆరోపణలు అయితే చేసింది. అయితే ఇక్కడ టీడీపీ దీన్ని కొట్టిపడేసింది. ఆ జిలానీకి మాకు ఎటువంటి సంబంధం లేదని ఆ వినుకొండలో ఉన్నటువంటి టీడీపీ నేతలే చెబుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ నిందితుడు జిలానీ ఎవరైతే ఉన్నాడో ఇతను వైసీపీ పార్టీలో వినుకొండ మైనారిటీ సెల్ ముఖ్య నేతగా ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ప్రముఖ రౌడీ షీటర్ పిఎస్ ఖాన్కి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు అనేటువంటి మాటలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి గట్టి ఆధారాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా జిలానీ టీడీపీలో చేరినట్టు కానీ, టీడీపీ తరపున ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు కానీ ఎక్కడా కూడా ఒక్క ఆధారం కూడా లేదు. అయితే ఇది ఇలా ఉంటే అసలు పోలీసుల వర్షన్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ పార్టీల ప్రోత్సాహం లేదు, ఈ హత్యకు గల కారణం వ్యక్తిగత గొడవలే, వీరిద్దరికీ ఇంతకు ముందే గొడవలు ఉన్నాయి కాబట్టి ఈ హత్య జరిగింది, దానికి మెయిన్ మోటివ్ ఇదే అని చెప్పి పోలీసులు చెబుతున్నారు. నిజానికి వినుకొండ పల్నాడు ప్రాంతంలోనే ఉన్న, పల్నాడులో ఇలాంటివి సర్వసాధారణం అయినప్పటికీ కూడా వినుకొండ ఏరియాలో మాత్రం ఈ సాంప్రదాయం అక్కడ లేదు. అక్కడ టీడీపీలో ఇలాంటి నేచరు అక్కడ మునిపెన్నడూ కూడా జరగలేదు. ముఖ్యంగా అక్కడ టీడీపీ నేతల ప్రోద్బలాలు కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేసేటువంటి మనుషులు కానీ అక్కడ లేరు. అందరూ కూడా ప్రశాంతంగా వెళ్దాం అనుకునే మనుషులే తప్ప ఎవరో కూడా గొడవలకి పోయేటువంటి వ్యక్తిత్వాలు వినుకొండ టీడీపీలో లేవు. అయితే ఈ వైసీపీ పార్టీ యొక్క విధానం మొదటి నుంచి చూసినట్టయితే ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా దాన్ని టీడీపీకి అంటగట్టడం, ఆ యొక్క వ్యక్తుల్ని
టీడీపీలో చేరాడు, ఇతను టీడీపీ వాడే, టీడీపీ కార్యకర్త లేకపోతే పలానా నేత అనుచరుడిగా ఉన్నాడంటూ నిరాధార ఆరోపణలు చేయటం వైసీపీ మొదటి నుంచి చేస్తున్న పని అని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైనటువంటి భావన ఉంది. నిజంగా జిలానీ టీడీపీ అయితే ఒకవేళ టీడీపీలో ఉండి ఇలా మృగంలాగా ప్రవర్తించుంటే ఈ పార్టీకి ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఇలాంటి మృగాల్లాగా అసలు ప్రవర్తించదు. అలాంటి క్రమశిక్షణ గల పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఏదైనా ఒక ఘటనని ఒక పార్టీకి ఆపాదించే ముందు మానవతా విలువలు అనేవి ఒకటి ఉంటాయి. వాటిని పాటించి ఇలాంటి రాజకీయాలు చేయాలి. అంతేగాని శవ రాజకీయాలు చేయకూడదు అనేది ప్రజల్లో ఇంకో వైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను బహిరంగంగా మృగంలాగా ప్రవర్తించాడు. అతను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మృగంలాగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఇలాంటివి అసలు ఉపేక్షించరు, ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా నిందితుడికి త్వరలోనే సరైనటువంటి శిక్ష పడుతుంది. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దాని యొక్క మోటివ్ ఏంటి, అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏంటో చూడాలే తప్ప దానికి రాజకీయ రంగు పులిమి ఆ పార్టీకి ఆపాదించడం అనేది చాలా పెద్ద తప్పు. అది ఏ పార్టీ అయినా.